ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పింకీ స్పృహ తప్పక ముందు ఏం జరిగింది, స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందనేది పింకీకి తెలుసు, అందరికీ తెలుసు. అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ పింకీని కన్నవాళ్ళు మాత్రం పింకీ స్పృహలో లేనప్పుడు ఏం జరుగుంటుందోననే భయంతో చస్తున్నారు. పింకీని పెంచిన తండ్రిగా నాలో కూడా భయం ఉంది. డీల్ చేయడం అంటే చంపేయడమో ఇంట్లోంచి పంపేయడమో కాదు. ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా పరిష్కరించడం. దాన్ని నేను పరిష్కరిస్తాను. సరే పెద్ద. అమ్మ రూపా, ఇక మీదట నీ విషయంలో గానీ పింకీ విషయంలో గానీ ఏం జరిగినా సరే నాతో చెప్పండి. అరే మిమ్మల్ని మేం కాకపోతే ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు చెప్పండి. మీరు తీసుకునే నిర్ణయాలు నాకు కోపం తెప్పించినా ఆ తర్వాత వాటి గురించి ఆలోచిస్తాం. మంచి చెడుల గురించి ఆలోచించి అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఫైనల్గా మీరు బాగుండడమే కదా మాకు ముఖ్యం. ఇక మీదట ఏ విషయమైనా మీతోనే షేర్ చేసుకుంటాం నాన్న. సరే వెళ్ళండి. నాన్న, చెప్పమ్మా. ఎందుకు నాన్న నేను ఇంత చేసినా ఎవరికి నా మీద కోపం రావట్లేదు. నా దగ్గర డ్రగ్స్ ప్యాకెట్ దొరికాయంటే ఎవరు నమ్మట్లేదు. చూడమ్మా, నిన్ను మీ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. నువ్వేంటో మాకు తెలీదా? ఎవడో దారిని పోయేవాడొచ్చి నీ మీద నిందలు మోపితే గుడ్డిగా ఎలా నమ్మేస్తాం తల్లి? అమ్మా పింకీ, ఈ మధ్య నువ్వు మనస్ఫూర్తిగా తిని ఎన్ని రోజులైందో. అన్నం తినమ్మా. అమ్మా, మీరు కూడా నా వల్ల చాలా బాధపడ్డారు. ఎన్నో రోజులు తినకుండానే పడుకున్నారు. నిద్ర లేని రాత్రులు గడిపారు. నన్ను క్షమించండి అమ్మా. అమ్మా పింకీ, ముందు అన్నం తినమ్మా. సుమా, ఇటివో. తినమ్మా. ఏంటమ్మా పింకీ, అయినా నీకేదైనా కష్టం వస్తే మాతో చెప్పుకోవాలి కానీ ఇలా మనసులో దాచుకొని సూసైడ్ చేసుకునేంత వరకు ఎందుకమ్మా ఆలోచించావు? నీకేమన్నా అయితే మేం ప్రాణాలతో ఉంటామని ఎలా అనుకున్నావమ్మా? తినమ్మా. అయ్యో, చిన్నగా అమ్మా, చిన్నగా. వాటర్ తాగమ్మా. నెమ్మదిగా అమ్మా. చూడమ్మా, నువ్వు దేని గురించి ఆలోచించుకో, భయపడకో. నువ్వేం చేసినా అర్థం చేసుకునే ఈ అమ్మా నాన్న నీకు తోడుగా ఉంటారు. మీ పెదనాన్నుంటారు, ఆయన చూసుకుంటారు. ఇప్పుడు నా భయం అంతా పెద్దనాన్న గురించే నాన్న. నా వీడియోలు జీవన్ దగ్గర ఏమున్నాయో తెలీదు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని పెద్దనాన్నని సీఎం పదవి నుండి తొలగిస్తానని బెదిరించేవాడు. మీ పెదనాన్న పక్కన రాజు ఉన్నంత వరకు మీ పెదనాన్న మీద ఈగ కూడా వాలనివ్వడు పింకీ. ఆ విషయం నీకు కూడా తెలుసు. అసలు ఈ విషయం ఇప్పటి వరకు తీసుకొచ్చావు కానీ మొదటి రోజే మీ అక్కకి చెప్పుంటే
ఈ పాటికి ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. ఇప్పటికీ మించిపోయింది లేదు సుమా. రాజు రూపలకి విషయం తెలిసింది కదా, ఖచ్చితంగా తొందరలోనే ఈ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు. నువ్వు తినమ్మా. చాలు నాన్న. ఈ ఒక్క ముద్ద తినమ్మా. చూడమ్మా, ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు జీవంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా. నా గురించి ఎవ్వరికీ ఏం తెలియనప్పుడో అందరూ చెంగు చెంగుమనిగిరేవాళ్ళు. కానీ ఇప్పుడు నా గురించి అన్నీ తెలిసినా ఏం చేయలేక వాళ్ళ జుట్లు వాళ్లే పీక్కుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నా విషయంలో మీరు చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. హారతికి నాకు మధ్య ఉన్న సంబంధం బయటపెట్టే ప్రయత్నంలో గెలిచారు. డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలోనూ నా ప్రయత్నాన్ని బెడిసికొట్టి మీరే గెలిచారు. కానీ మీ దరిద్రమేంటో కానీ మీరు గెలిచినా నన్ను ఓడించలేకపోయారు. మీరు ప్రతి చోట గెలిచినా విన్నింగ్ కాలేకపోయారు. నేను ప్రతి చోట ఓడినా విన్నర్నయ్యాను. దెబ్బకు అందరి నోళ్ళు మూయించాను. మీ అందరి కడుపు మంట మధ్యలో నేను ఒక మంచి కాఫీ తాగాలనుకుంటున్నాను. పికే పికే, మంచి కాఫీ తీసుకొనిరా, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.